హాయ్ గాయ్స్, ఎట్లురు బోరా? నేను కూడా మస్తున్నా. సో ఇవాళ టర్కీ బ్రెస్ట్ తెచ్చుకున్నా, మంచిగా టర్కీ శాండ్విచ్ చేసుకుందామని చెప్పేసి. ఇగో ఇట్లా 50% ఆఫ్లు ఇస్తారనమాట. ఇవాళ ఎక్స్పైర్ అయిపోతుంది అంటే ఇవాళ 50% ఆఫ్ ఇస్తారు. ఇది మంచిదేనా హెల్త్కి అంటే? యా, ఆఫ్ కోర్స్ మంచిదే. ఎందుకంటే ఇక్కడ మేము అన్ని ఫ్రిడ్జ్లో పెట్టినవి తింటాం, దానికి దీనికి పెద్ద ఫరక్ ఉండదు కాబట్టి. మన ఇండియాలో అనుకో పాష్గా ఇట్లా చికెన్ షాప్కి వెళ్ళి అన్న 1 కేజీ చికెన్ కొట్టి అంటే కొట్టిస్తాడు. ఈడ అట్లా ఎవరు ఉండడు. మన చికెన్ మనమే కట్ అని కొట్టుకోవాలి. నా వండే నీట్నెస్ చూసి భయపడకూరి, నేను ఒక్కమనే నా కోసం వండుకుంటున్నా కాబట్టి నాకు నచ్చినట్టు వండుకుంటా. అట్లా కొట్టుకున్న చికెన్ని మంచిగా కడిగి కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, 2-3 స్పూన్ల పెరుగు, దాని తర్వాత కొంచెం కారం, దాని తర్వాత కొంచెం ఉప్పు, దాని తర్వాత కొంచెం పెప్పర్ అన్నీ వేసి మంచిగా కలపాలి. కెనడా వచ్చి ఏం నేర్చుకున్నారా అంటే నేను వంట నేర్చుకున్నా అని చెప్తా. ఇదేదో నా ఆనియన్స్ కటింగ్ స్కిల్స్ చూపిద్దామని చెప్పేసి ఈ ఒక్క చిన్న క్లిప్ పెట్టినా అనమాట. రేపు పొద్దున 3 గంటలకు లేచి కాలేజ్ పోవాలి. సో అట్లనే రేపటికి లంచ్ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నా, మిల్ మేకర్ కర్రీ. సో అట్లా 15 నుంచి 20 నిమిషాలు నానబెట్టుకున్న టర్కీ చికెన్లకి కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి, దాని తర్వాత కొంచెం చికెన్ మసాలా వేసి మంచిగా మళ్ళీ కలుపుకోవాలి. కలిపి పక్కకు పెట్టుకోవాలి. ఏ మాట కామాట నేను చేసిన మిల్ మేకర్ మాత్రం ఈ మధ్య మస్తు టేస్ట్ అవుతుంది తెలుసా. జ్యూసీగా సూపర్ అవుతుంది. దాని రెసిపీ కూడా కావాలంటే చెప్పండి, పోస్ట్ చేసా. గిన్నె మంచిగా వేడైన తర్వాత కొంచెం బటర్ ఇట్లా వేసేసి అట్లా స్ప్రెడ్ చేస్తుంటే అబ్బా సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్ ఉంటుంది తెలుసా. సో దాని తర్వాత మనం నానబెట్టుకున్న టర్కీ మొత్తం అందులో వేసేసేయాలి. వేసి మంచిగా కొంచెం ఒకసారి ఇట్లా మిక్స్ ఇచ్చి 15 నిమిషాల తర్వాత ఇట్లా మూత తీస్తే ఇట్లా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మన టర్కీ శాండ్విచ్లకి హెల్దీ మైనస్ తయారు చేసుకుందాం. ఫస్ట్ కొన్ని గార్లిక్, ఒక 3-4 గార్లిక్ కట్ చేసుకొని కొంచెం పెరుగు వేసుకొని ఆ గార్లిక్ ఆ పెరుగులో వేసి మంచిగా మిక్సీ కొట్టి, దాని తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసి మళ్ళీ గట్టిగా మంచిగా మిక్సీ కొడితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది తెలుసా టేస్ట్. అసలు మీరు నమ్మరు, ఒకసారి ట్రై చేయరు. ఇప్పుడు ఆ టర్కీ చికెన్ తీసుకొని చిన్న ముక్కల్లా కట్ చేసి అందులోకి వేసేది. అందులోకి అదే ఇందాక మనం కలిపి పెట్టుకున్నాం కదా పెరుగు, అందులోకి నెక్స్ట్ లెవెల్ తెలుసా. అసలు మీరు నమ్మరు, టేస్ట్ చేస్తే బా నేనే ఇంత మంచి షెఫ్ అయిపోయినా అని చెప్పేసి నేనే ఫీల్ అయినా. నేను ఇన్వైట్ చేసిన కొత్త డిష్ అనమాట. దాని తర్వాత ఇప్పుడు మనం శాండ్విచ్లకు మెయిన్ ఏంది బ్రెడ్. నేను హోల్ వీట్ బ్రెడ్ తీసుకున్నా, చాలా హెల్దీ అది కూడా. సో అది మంచిగా అట్లా బటర్లా రోస్ట్ చేసుకొని అదే ఫ్రై చేసుకొని, నీకు ఎన్ని స్పూన్లు కావాలంటే అన్ని స్పూన్లు, నేనైతే ఒక 3 స్పూన్లు పెట్టుకున్నా ఆ శాండ్విచ్ మిక్స్. దాని తర్వాత ట్రై చేసినాం అనుకో తిననీకే వా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అసలు టేస్ట్ మాత్రం. నా ఎక్స్ప్రెషన్ అన్నా మీకు తెలిసిపోవాలి, ఎందుకంటే నేను ఫుడ్ విషయంలో ఫేక్ ఎక్స్ప్రెషన్స్ అస్సలు ఇయ్యాను. మంచిగుంటే మంచిగుంది, లేకపోతే లేదు. అది ఊహించుకుంటుంటే నాకు మళ్ళీ తినాలనిపిస్తుంది తెలుసా. ఆ టేస్ట్ ఇట్లా